పల్నాడు జిల్లా దాచేపల్లిలో రవాణా పోలీస్ శాఖలు సంయుక్తంగా పాఠశాల బస్సులను తనిఖీ చేశాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎంవీఐ శేషారెడ్డి, సిఐ రాజేష్ ఈ తనిఖీలు చేపట్టారు. జీవో 185 ప్రకారం వాహనాల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ పరికరాన్ని తప్పనిసరి చేసిందని అధికారులు తెలిపారు. స్కూల్ బస్సుల గరిష్ట వేగ పరిమితి 60 కిలోమీటర్లు దాటితే వెంటనే విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం వెళ్తుంది. వారం రోజుల్లోగా ఈ పరికరాన్ని అమర్చుకొని వాహనాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. దయచేసి ప్యాసింజర్స్ ఎవరిని ఎక్కించుకోవద్దని కోరుతున్నాం. ముఖ్యంగా పిల్లలకి ఎలాంటి ఇది జరిగినా కానీ చాలా ఈసారి సీరియస్ గా ఉంటుంది. ప్రభుత్వం గారు కానీ, డీజీపీ గారు కానీ, రవాణా శాఖ కానీ, పోలీస్ శాఖ చాలా ఇదిగా ఉంది. ఏ స్కూల్ బస్సు ఎస్ఐ గారు ఉంటారు, కలవండి. మీరు ఎఫ్ఐఆర్ కట్టాలి రిపోర్ట్. ఓకేనా? వస్తాయి, పైన వస్తాయి. గ్రీన్ లో ఉంటేనే దాని ప్రెజర్ బాయ్ బాబు రమ్మా. ఫైర్ సిలిండర్ ఎంటీ, సిలిండర్ ఫైర్ సిలిండర్ సేఫ్టీ కిట్ సార్ ప్లస్ ఇన్సూరెన్స్ కూడా రాసుకోండి. స్టెప్ లోపల ఉండకూడదమ్మా. ఇది వన్స్ ఒకసారి ఓపెన్ ఎమర్జెన్సీ డబ్బులు ఇక్కడ సీట్ ఉండేది సార్. ఇవన్నీ కూడా యాజ్ పర్ పక్కన సీట్ రిమూవ్ చేయించాను. ఇక్కడ చేయించారు. సీట్ ఉన్నది మనం చేయించామంటే సార్. ఒకవేళ ఇది దీని సీటింగ్ కెపాసిటీ